డిసప్పీర్ అవుతారు ఇప్పుడు అనేటప్పుడు ఆయన ఏదో ఎక్కడో కూర్చొని షూటింగ్లు చేసుకుంటున్నాడు ఆయన. నా వాస్తవానికి ఆయనకి ఇప్పుడు ఈ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉందో లేదో ఎవరికి అసలు వాళ్ళ తెలియదు. కార్యాలయమే ప్రకటన కూడా ఇచ్చేసింది మాకు సంబంధం లేదు లేదని. కానీ ఇక్కడ ఎంత జరుగుతుంటే దాన్ని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు వీళ్ళు? కావాలని అంటే ఇప్పుడు ఇది పార్టీ క్యాంపెయిన్ అని కూడా నేను అనుకోను. ఇప్పుడు మీరు చెప్పినటువంటి కొంతమంది నేను కూడా చూసాను. అవును అవును. అయితే పార్టీ క్యాంపెయిన్ అయితే డైరెక్ట్ టీడీపీ పేజీల మీద కొట్టేస్తారు, లేదా టీడీపీ వాట్సాప్ లో కూడా వస్తది. అవును. అది కాదు, ఇదేంటంటే బాబు గారి మీద వీరాభిమానం, తెలుగుదేశం మీద వీరాభిమానం, లోకేష్ మీద వీరాభిమానం ఉండి లేదా వాళ్ళ దృష్టిని ఆకర్షించాలనుకునేటటువంటి వాళ్ళు ఈ పోస్టులు పెడతారు. ఇది పార్టీకి సంబంధం అని నేను అనుకోను. పార్టీ మీద ప్రేమ, బాబు లోకేష్ మీద ప్రేమ, వాళ్ళ దృష్టిని ఆకర్షించడానికి ఇతన్ని తిట్టాలి అది అనే సొంత దొరదది అంతే. కొంతమందికి అది కూడా పార్టీ అనుకుంటే కొన్ని ఛానల్స్ ఉన్నాయి, వాటిట్లో వస్తాయి. అవును నిజమైతే అంటే వేల వైపు నుంచి ఈ 3 రోజుల నుంచి కొట్టిపడేసేవాళ్ళు. అవును. పార్టీది అయితే ఈనాడు జ్యోతి ఇప్పుడు వచ్చినాయి అంటే ఇక ముగించే ముందంటే 18వ తారీఖున ప్రోగ్రామ్. అవును అవును. కాబట్టి ఓ రోజు ముందున అంటే ముగించడం ఒకటి, దీన్ని జగన్ వైపు డైవర్ట్ చేసి ముగించడం ఒకటి, అది జరుగుతుంది. అది ఆర్కే గారి గేమ్, అదే అంత మించేది లేదు. మొత్తం జగనే చేశాడు అంటే వీళ్ళు కూడా కొంతమంది జగన్ వాళ్ళు సింపుల్ అబ్బా. బుద్ధున్నోడు ఎవడు తనకు పోటీకి ఇంకోటి తెచ్చిపెట్టుకోడు. అదే కదా. జూనియర్ ఎన్టీఆర్ వస్తే జగన్ కి ఏమైనా ఉరుగుతుంది? అసలు నిజంగా జూనియర్ ఎన్టీఆర్ వచ్చిన టీడీపీ అంత భయపడాల్సిన పనే ఉంది? టీడీపీ లేదంటే నాయకులు